సలార్ మూవీ ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏముంది భయ్యా, నైట్ నుంచి వెయిట్ చేసి కళ్ళు మంటలో తీరా మూవీ ఎంతో ఆశలు పెట్టుకున్నాం, మొత్తం జీరో చేశారు. ఓన్లీ ప్రభాస్ అన్న ఎలివేషన్ చూస్తాక మాత్రం మూవీకి వెళ్ళాలి భయ్యా, మొత్తం కనమదంతా జీరో. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా తెలుసు యాక్చువల్లీ. మొత్తం అసలు నిజంగా అలా ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఉంటుందని. ఓన్లీ ప్రభాస్ అన్న కట్అవుట్, ఆ ఎలివేషన్లు, ఆ డైలాగులు, ఆ కత్తి తిప్పటాలు, ఆ గన్ను పేల్చటాలు, అంతే. అది కేజీఎఫ్ మాదిరి ఉందా ఏమన్నా? దానికి దీనికి పోటీ పెట్టమాకన్నా దయచేసి, అసలు సంబంధం లేదన్నా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏమి లేదన్న, చిచ్చుపుడ్డే. ప్రభాస్ ఎప్పుడు వస్తాడు? ఫస్ట్ నుంచి కనపడతాడు. అదే అంటున్నా, ఆయన ఎలివేషన్ చూస్తానికి మాత్రమే సినిమా. వెళ్ళి సినిమాలో ఏదో ఉంది ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం వేస్ట్. సినిమాలో థియేటర్ ఎంతైతే టికెట్ ఉందో అంత పెట్టి కొనుక్కోండి, బ్లాక్ లో కొనుక్కొని వెళ్ళే సినిమా అయితే కాదు అది. ఏది 2000 కోట్లు 3000 కోట్లు అంటారు, ఇంట్లో వేసుకున్న కోట్లు. అది ఇప్పుడు కలెక్షన్ అన్న క్రాచ్ చేస్తుందా? కష్టమే. మీకు స్టోరీ చూస్తే పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 చూడాలని ఇంటెక్షన్ ఎందుకంటే ఆ ఫైట్ ఉండటం వల్ల కొంచెం ఇటు కొట్టేస్తాడు. ఆ సెకండ్ హాఫ్ ఫైట్ ఏదైతే పెట్టాడో దాంతో ఇటు కొట్టేస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు, సెకండ్ హాఫ్ లేపాడు. ఫ్రెండ్షిప్ కోసం అన్నారు, ఏంది? ఫ్రెండ్షిప్ బౌండింగ్ కూడా బాగుంది. ఆ ఫ్రెండ్ సాంగ్ ఒకటి తప్ప ఇవే సాంగ్ కూడా అర్థం అవ్వాలి జనాలకి. ప్రభాస్ ఫైట్లు ఏమన్నా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఆ ఎలివేషన్ బాగున్నాయి, ఆ లుకింగ్ బాగుంది, స్టైల్ బాగుంది, ఆ మేనరిజం బాగుంది, షోలోంచి సిగరెట్ తీసే విధానం బాగుంది. అంతేగాని శృతి వేసినంత జీరో. ఆ ముందు పచ్చి ముందు తాగేస్తుంది, ఇవే అంతే. అంటే ఎందుకు పెట్టారా అనిపించింది మూవీలో ఆమెని. ఫస్ట్ హాఫ్ అంతా కూడా డౌనే, అంటే ఒకరినొకరిని మనకి పరిచయం చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాగతీశాడు. సెకండ్ హాఫ్ నుంచి సినిమా బాగుంది. జగత్ బాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగానే ఉంది భయ్య. అది కూడా 2 నిమిషాలే కదా, ఆయన ఎక్కువసేపు లేదు. సెకండ్ హాఫ్ నుంచి ఆయన రోల్ అందరిది పలానా అని చూపించాడు, అంతేగాని ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫే లేపాడు, కానీ ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ సినిమా ఏదో అయింది. అది ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెన్స్ గరుడ అన్నాడు కదా, అతను ఏమన్నా దాంతో దీంతో కంటిన్యూ అయిందా? బాహుబలి, కేజీఎఫ్, గరుడ మొత్తం 3 మిక్స్ చేస్తే సల్లార్. మధ్య మధ్యలో బిట్లు అలాగే ఉన్నాయి. నీకు కొత్తదనం ఏం కనపడలేదా? కొత్తదనం ఏం కనపడలేదన్న. ప్రభాస్ అన్న ఎలివేషన్ తప్ప. ఓన్లీ ఆ ఎలివేషన్ చూస్తాక మాత్రం థియేటర్కి వెళ్ళండి, బ్లాక్ లో టికెట్ కొనుక్కొని వెళ్ళే అంత సినిమా అయితే కాదు అది. పార్ట్ 2 ఏమైనా ఎట్లా అవుద్ది అంటారా? పార్ట్ 2 అయ్యిద్ది అన్న, ఎందుకంటే సస్పెన్స్ పెట్టాడుగా. బాహుబలి కట్టప్ప బాహుబలిని పొడిచినట్టుగా ఆ సస్పెన్స్ పెట్టాడు. కంపల్సరీ సెకండ్ హాఫ్ అయితే అందరూ చూస్తారు పార్ట్ 2.